ఎస్ ఆఫ్ కోర్స్. ఓవర్ టు నందు గారు. లేదు రెండు మాటలు ఇఫ్ యూ వాంట్ టు సే సంథింగ్. To begin with, even before I speak about Sai Siddhartha, ఒక్కసారి I'd like to thank the entire media for not just coming here, but మొన్న 1 week బ్యాక్ రిలీజ్ అయినటువంటి దండోరా సినిమా స్పెషల్ స్క్రీనింగ్ చూసిన వెంటనే రాత్రి 11:45-12 ఆ టైంకి ప్రసాద్ ల్యాబ్లో చూసినట్టున్నారు అందరూ. ఐ వాజ్ నాట్ దేర్, నేను గుంటూరులో ఉన్నాను ఆ రోజు సై సిద్ధార్థ ప్రమోషన్స్లో. సో చూసిన వెంటనే ఇన్ని ఇయర్స్ ఆఫ్ నా జర్నీలో 2 రోజుల తర్వాత ఎప్పుడో రివ్యూస్ రాసిన రోజున నేను నా పేరు చూసుకోవటం, బాగా చేసామో లేదా అనేది చూసుకోవటం. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ దిస్ 18 years మీడియాలో నాకు తెలిసిన ప్రతి ఒక్క జర్నలిస్ట్, ఐ కెనాట్ ఫర్గెట్ ఈవెన్ 1 single person. రాత్రి 1:45 వరకు నేను కాల్స్ అటెండ్ చేస్తున్నాను. సో మీడియా వారు అందరికీ మనస్ఫూర్తిగా చాలా 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 కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా ఇంపార్టెంట్ టైంలో రైట్ బిఫోర్ ద బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటారు, సినిమా పోస్ట్పోన్ అవటం, దానికి 1 week ముందు దండోరా లాంటి సినిమా వచ్చి నా పర్ఫార్మెన్స్ గురించి ప్రతి ఒక్కరు పర్టికులర్గా మెన్షన్ చేయటం. అందులో చాలామంది పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళ మధ్యలో కూడా నేను కనిపిస్తున్నాను అని చెప్పి నా గురించి బలంగా గట్టిగా చెప్పినందుకు మీడియా వారికి థ్యాంక్ యూ. అండ్ సై సిద్ధార్థ గురించి Q&Aలో మాట్లాడుకుందాం మంజుష గారు. వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ. వెరీ ఈగర్లీ వెయిటింగ్ టు ఎంజాయ్ యువర్ సక్సెస్. ఎందుకంటే అది మా సక్సెస్ గా కూడా తెలుగు వాళ్ళు అందరం అనుకుంటాం కాబట్టి. సో చాలా ఈగర్ గా ఎదురు చూస్తున్నాము. విషింగ్ యు బిగ్ సక్సెస్. అండ్ అక్కడ మన డల్లాస్పురంలో గీతా మాధురి గారితో షో చూడడానికి కరెక్ట్ డాలస్ లో గీతా స్పెషల్ షో అరేంజ్ చేసాము. స్పెషల్ ప్రీమియర్ షో సై సిద్ధార్థ ఎక్స్ గీతా మాధురి అని చెప్పి మన అదర్వన భద్రకాళి పిక్చర్స్ US డిస్ట్రిబ్యూటర్స్ ఆ స్పెషల్ షో స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. సో డాలస్లో ఉన్నటువంటి యువకులు అందరూ యువకులు అందరూ వెళ్ళి గీతాతో పాటు స్పెషల్ షోని చూడండి. cheer for me. అక్కడ గెలిపించండి 1వ తారీఖు, ఇక్కడ మేము చూసుకుంటాం. ఐ లవ్ యూ గైస్. థ్యాంక్ యూ. సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. జస్ట్ మనం ఒక 2-3 క్వశ్చన్స్ అట్ నుంచి లెట్స్ గో. ఇక్కడే దండోరాతో మంచి హిట్ కొట్టి మంచి పేరు తెచ్చుకున్నాయి ఈ రెండుకి. థ్యాంక్ యూ అన్న. ఇయర్ స్టార్టింగ్కి మళ్ళీ సై సిద్ధార్థ ఫస్ట్ డే ఎలా ఉంది? ఎక్సైట్మెంట్ ఉందా, భయం ఉందా? సో తెలుగు సినిమా కిక్ స్టార్ట్స్ 2026 విత్ సై సిద్ధార్థ. Jan 1st రోజు రిలీజ్ అవుతుంది. అండ్ మీరు అడిగినటువంటి క్వశ్చన్, ఇయర్ ఎండ్ మంచి సక్సెస్తో 2025కి ఎండ్ చేస్తున్నాను. సో 2025 ఈజ్ అ వెరీ గుడ్ ఇయర్ ఫర్ మీ. దండోరా సక్సెస్ అవ్వటం, సురేష్ బాబు గారు నా సినిమాని అనౌన్స్ చేయటం సురేష్ ప్రొడక్షన్స్ అండ్ స్పిరిట్ మీడియాలో చాలా ఆనందం. అండ్ 2026 Jan 1st సినిమా వస్తుంది. భయంగా ఉందా, ధైర్యంగా ఉందా అంటే అన్న జెన్యూన్గా చెప్తున్నాను, December 12th టార్గెట్గా పెట్టుకుని నేను నా బ్లడ్ అండ్ స్వెట్ పెట్టాను నా ప్రమోషన్స్లో. ఇంకా ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ దట్ ఐ కుడ్ డూ నేను చేశాను. December 12th టార్గెట్గా పెట్టుకుని మీడియా వారి నుంచి మీడియా నా కాంటెంట్ని చాలా బాగా తీసుకెళ్ళింది. సోషల్ మీడియాలో ఉన్నటువంటి చాలామంది కాంటెంట్ని పుష్, సురేష్ బాబు గారు, రానా గారు ని ఎంతవరకు నేను వాళ్ళని పుష్ ఎంత తీసుకెళ్ళగలుగుతాం? ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క మార్కెటింగ్ బడ్జెట్ ఉంటుంది. ఒక మార్కెటింగ్ బడ్జెట్ డబ్బులు ఇచ్చినా కూడా డబ్బులు ఎక్స్ట్రా తీసుకున్నా ఎక్కడ పెట్టాలి? కాంటెంట్ వదిలేసాం, ట్రైలర్ వదిలేసాం, టీజర్ వదిలేసాం, పాటలు వదిలేసాం. నేను ఏ లెవెల్కి వెళ్ళాను అంటే, పొలిటీషియన్స్ పాదయాత్ర చేస్తారు కదా, డోర్ టు డోర్ వెళ్ళి ప్రతి ఒక్కరిని ఓటు అడుగుతారు కదా, అలా దయచేసి నా సినిమా చూడండి అని అడుగుదాం అనుకున్నాను. ఎందుకంటే నేను 12th వరకు చేసిన ప్రమోషన్స్ ఇప్పుడు 18 రోజులు మళ్ళీ నిలబెట్టాలంటే ఇట్స్ నాట్ ఈజీ. నేను షేక్ అయ్యానన్నా. అవ్వలేదు అంటే కనుక అబద్ధం అవుతుంది. నేను నవ్వుతూ ప్రెస్ ముందుకు వస్తున్నా, నవ్వుతూ ఉంటున్నా, కానీ శివరయ్య అరే ఇన్ని రోజులు ఇంత కష్టపడి అంటే 18 years ఇంత చేసి ఈ డేట్ కోసం కదా, ఇలాంటి ఒక ప్రొడక్షన్ హౌస్ వచ్చి ఇలాంటి ప్రమోషన్ జరిగి ఇలాంటి సినిమా ఇలాంటి రిలీజ్ డేట్ కోసం కదా ముందుకు వచ్చాము. మళ్ళీ ఫెయిల్ అయిపోతానేమో అని భయపడ్డానన్న. ఇమాజిన్ ఇన్నేళ్ల తర్వాత అవకాశం వచ్చింది, రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేసాము, సురేష్ బాబు గారు వచ్చారు, రానా అన్న వచ్చారు, అన్నీ అయింది. టక్కున 18 days పోస్ట్ పోండ్. ఎంత షివర్ అయి ఉంటాను. ఐ రిమెంబర్ నేను ఇక్కడే రామానాయుడులో స్పిరిట్ మీడియా ఆఫీస్ బయట రాత్రి 1:32 వరకు ఇక్కడే ఉన్నా. ఇంటికి వెళ్ళలేకపోయా. నాకు అసలు అర్థం కావట్లేదు నాకు ఏం చేయాలి. నీతో ఇంటర్వ్యూ చేశా, మీతో ఇక్కడ ఉన్న అందరితో చేశా. మొన్న ఐ-డ్రీమ్ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తూ మీరు ఎన్ని ఇంటర్వ్యూలు చేశారో తెలుసా అంటే నాకు గుర్తులేస్తారంటే 22 ఇంటర్వ్యూలు మీరు ఒక్కరు చేశారని అడిగారు నన్ను. ఆ తర్వాత చేయడానికి లేదు. నా కాంటెంట్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలో తెలియదు.
సోషల్ మీడియాలో ప్రతిదీ చేసేసా. నాకు అసలు అర్థం కాలే. ఇంకా మళ్ళీ ఓడిపోతానేమో అనేటువంటి భయం వచ్చింది. రాత్రి 2:30-3 ఇంటికి వెళ్ళా. వెళ్ళి ఆలోచిస్తున్నాను, నిద్ర పట్టట్లా, టీం అందరికీ మెసేజ్లు పెడుతున్నా, గ్రూప్లో మెసేజ్లు పెడుతున్నా. అయ్యానన్నా, ఫ్రస్ట్రేట్ అయ్యాను, షివర్ అయ్యాను, షేక్ అయ్యాను. అమ్మ ఏంట్రా మన పరిస్థితి అనుకున్నాను. కానీ నాకు ఆ రోజు మాత్రం మా నాన్నగారు చెప్పిన ఒక మాట గుర్తొచ్చింది అన్న. ఎప్పుడు చెప్తుంటారు మా నాన్నగారు, అండ్ హీ లివ్స్ బై దట్ ఎగ్జాంపుల్. ధైర్యంగా ఉండురా, ఏది జరిగినా మన మంచికే జరుగుతుంది. ఎప్పుడు చెప్పే మాట మా నాన్న నాకు, నువ్వు ధైర్యంగా ఉండు. పర్టికులర్గా ఒక పదం దట్ హీ ఫాలోస్ అండ్ హీ ఆల్వేస్ ఆస్క్స్ మీ టు ఫాలో. ఇలా చదువుకో, ఇది చెయ్యి అని ఎప్పుడు చెప్పలే. నాకు ఎప్పుడు ఒక మాట ఏం చెప్పారంటే జీవితంలో మా నాన్న, ఆయన ఏ పుస్తకం నుంచి చూసి చెప్పారో నాకు తెలియదు, కానీ ఆయన చెప్పిన మాట ఏంటంటే, ధైర్యంగా ఉండే నీ మాట ఆపగలదు ఎదురొచ్చే ప్రతి శత్రువు తూట అని చెప్పి మా నాన్న నాకు చెప్పారన్న. నాకు అది మైండ్లో ఉండిపోయింది. ధైర్యంగా ఉండే నీ మాట ఆపగలదు ఎదురొచ్చే ప్రతి శత్రు తూట, శపథం చేస్తున్నానంట శపించేవాడు ఉన్నా నీ వెంట అని మా నాన్నగారు నాకు చెప్పారన్న. నన్ను ఇన్ని రోజులు అడుగుతున్నారు. మన సినిమా పోస్ట్ పోన్ అయిన తర్వాత చాలా మళ్ళీ వేరే మీడియా హౌసెస్ని కానీ మైక్రో ఇన్ఫ్లుయెన్సర్స్ నుంచి అందరినీ కలవటం స్టార్ట్ చేశా. వాట్ మేక్స్ యూ స్టే దిస్ కన్సిస్టెంట్, నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు ఇలా అని నన్ను అడుగుతున్నారు. నేను ఇన్ని రోజులు అనుకున్నా నా కోసం, నా గెలుపు కోసం నేను ఉంటున్నానని నేను ఆ భ్రమలో ఉన్నా. కానీ పదే ఎందుకంటే మొన్న ప్రెస్ మీట్లో నేను కొద్దిగా ఏదో ఎమోషనల్ అయ్యాను. దాన్ని పట్టుకొని ప్రతి ఒక్కరు అడుగుతున్నారు, వాట్ ఈజ్ నీకున్న బలం ఏంటి, ఎలా ఉండగలుగుతున్నావు ఇంత పేషెంట్గా, ఏంటి నేను ఏం డ్రైవ్ చేస్తాను సక్సెస్ లేకపోయినా అని నన్ను అడుగుతున్నారు. సో దానికి ఆన్సర్ ఇదే అనుకుంటున్నా. నా కోసం అని నేను అనుకున్నా, కానీ నేను చాలా ఆలోచించి నేను ఇవాళ చెప్తున్నాను, ఈ సక్సెస్ నా ఫ్యామిలీకి డెడికేట్ చేద్దాం అనుకుంటున్నా. ఫ్యామిలీలాగా ఉన్నటువంటి ఇన్నేళ్ళు నాతో ఉన్నటువంటి నా టీం కోసం చేస్తున్నాను. ముఖ్యంగా అందరికంటే ఎక్కువ మా నాన్నగారి కోసం చేస్తున్నా. ఆయనకున్నటువంటి అన్ని బ్యాక్లాగ్స్ ఒకటే ఒక క్వశ్చన్ పేపర్, ఒకటే ఒక ఆన్సర్తో నేను ఆన్సర్ చేస్తాను. ఐ వాంట్ టు డెడికేట్ దిస్ సక్సెస్ టు మై డాడ్ అండ్ దిస్ ఇస్ ఫర్ మై డాడ్ అన్న. అండ్ వన్ లాస్ట్ థింగ్, మా నాన్నగారు చెప్పినటువంటి ఇంకొక వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్, మనందరికీ చాలా ఉపయోగపడేటువంటి ఒక విషయం మా నాన్న చెప్పారు, బీ ద పర్సన్ who still tries after failing, and I am that person. Shri Nandu is that person. No matter what, I'll keep trying అన్న. 18 రోజులు కాదు, 18 నెలలు పోస్ట్ పోన్ అయినా సరే, ఊరు వాడ ఆంధ్ర తెలంగాణ వీలైతే పాన్ ఇండియా మొత్తం తిరిగైనా సినిమా ప్రమోట్ చేస్తా, కానీ సినిమాని మాత్రం వదలను. బట్ రైట్ నో అయితే Jan 1st వస్తున్నామన్నా. 100% కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఎందుకు భయపడాలి, బాధపడాలి?